జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ తృణమూల్ కాంగ్రెస్ అధినేత అయినటువంటి మమతా బేగం పూర్తిగా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. 2011లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ మమతా బేగం ముస్లిం మత పెద్దల ఆశీస్సుల కోసం ముస్లిం అక్రమ వలసదారులను విపరీతంగా ప్రోత్సహించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ రోహింగ్యా ముస్లింలను పశ్చిమ బెంగాల్లోకి వచ్చే విధంగా పెద్ద ఎత్తున చర్యలని కూడా చేపట్టింది. ఈ క్రమంలో స్థానిక హిందువులను కూడా ఆమె ఏ మాత్రం కూడా పట్టించుకోలే, కనీసం వాళ్ళని లెక్క కూడా చేయలే. అవునా కాదా? ఈ బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఈ ముస్లింలంతా కూడా స్థానిక హిందువులను ఇబ్బందులు పెడతా ఉన్నప్పటికీ, స్థానిక హిందూ మహిళలపైన అఘాయిత్యాలు చేస్తా ఉన్నప్పటికీ ఈ మమతా బేగం మాత్రం చూసి చూడనట్టు ఊరుకునిందే తప్ప ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. మీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ, మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్లో ముస్లింల పైన కేసు అంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా తీసుకునే వాళ్లే కాదంట, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేసేవాళ్ళు కాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా ఈ మమతా బేగం పరిపాలనలో ముస్లింలంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్లినారు. అందుకు కదా ఈవిడ గారు ఓడిపోతే బంగ్లాదేశ్లో నిరసనలు చేపట్టినారు. కొంతమంది అంటారు ఏది బంగ్లాదేశ్కి మళ్ళీ తిరగబోయేవాళ్ళు, ఏమీ కాదు మా మమతా బేగం మళ్ళీ గెలిచకపోతుందా, మళ్ళీ మేము రాకపోతామా అని చెప్పేసి పోతారు. ఏమి కాన్ఫిడెన్స్ చూడండి. అదేందో పందికి డజన్ పిల్లలు పుట్టినట్టు, దొడ్డు పుట్టినట్టు వీళ్ళంతా ఈవిడికి ఏమైనా పుట్టారా? నాకైతే అర్థం కావడంలే. ఎవరు ఏంది ఎక్కడ సంత యాడికి వచ్చారు, ఈ దేశం ఎవరిది కాదు, ఎవరినాయన సొమ్మిదంతా ఎవరికి దారాదత్తం చేయాలనుకున్నారు, ఏంది ఇదంతా కూడా ఏందంటాలే. ఇక ఈ విధంగా అక్రమంగా పశ్చిమ బెంగాల్లోకి వచ్చేటటువంటి ఈ అక్రమ ముస్లిం వలసదారులకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కలిసి ఫేక్ రేషన్ కార్డులను, ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి వాటి ద్వారా ఓటర్ ఐడి కార్డులను ఇప్పిస్తా ఉన్నారు. దీంతో ఇక ఈ అక్రమ వలసదారులు మన దేశ పౌరులుగా చాలా మంది అవుతా ఉన్నారు. ఆ విధంగా పశ్చిమ బెంగాల్ నుంచి మన దేశం మొత్తానికి ఈ అక్రమ ముస్లిం వలసదారులంతా కూడా విస్తరించారు. ఇప్పుడు ఆడ బీజేపీ వచ్చింది కదా, నాకు తెలిసి వాళ్ళంతా కూడా ఇక్కడ దేశంలో ఎక్కడైతే సూడో సెక్యులర్ పార్టీలు అన్నీ ఉన్నాయో అధికారంలో, ఆయా రాష్ట్రాలకు అంతా కూడా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పోయేవాళ్ళు కొంతమంది అటపోయినా కూడా సగం మంది అయితే దేశం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ సూడో సెక్యులర్ పార్టీలు అధికారంలో ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు వచ్చేస్తారు. ఇక ఈ మమతా బేగం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పథకాలన్నింటినీ హిందువుల కంటే ముందుగా ఈ ముస్లింలకు, అక్రమ వలసదారులకు అందే విధంగా చేస్తా ఉన్నది. ప్రతి పథకంలో కూడా హిందువులకు రావాల్సినటువంటి భాగాన్ని తీసుకొని పోయి ముస్లింలకు దారాదత్తం చేస్తా ఉన్నది. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకాన్ని మమతా బేగం అర్హులైనటువంటి స్థానికులకు కేటాయించకుండా ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు కేటాయిస్తా ఉన్నది. అంటే వాళ్లకు ఇల్లు కట్టించేస్తా ఉన్నది. డబ్బులు ఎవరిది? మనది, మన దేశ ప్రజలది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పశ్చిమ బెంగాల్లో నిలిపేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 63 పథకాలను ఈ మమతా బేగం పూర్తిగా ముస్లింలకే మళ్లించింది. ఇకపోతే ఈ ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా 2012లోనే ఈ మమతా బేగం మొదటడుగైతే వేసింది. 2011లో ఈ మమతా బేగం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత 2012 నుంచి ముస్లింల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ముస్లిం ఇమాములకు, మౌల్వీలకు వేతనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇమాములకు 3,000 రూపాయలు, మౌల్వీలకు 2,000 రూపాయలను జీతంగా ఇవ్వడం మొదలుపెట్టింది. నాకు తెలిసి ఈ విధంగా ఇమాములకు, మౌల్వీలకు శాలరీలు ఇవ్వడం మొదలుపెట్టినటువంటి మొదటి దౌర్భాగ్య నేత ఈ మమతా బేగమే. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కేవలం ఒక మతం వారికే ఇలాంటి ప్రయోజనాలు కల్పించడం వివక్షేనని చెప్పేసి కోర్టు కొట్టేసినప్పటికీ కూడా ఈ మమతా బేగం మాత్రం వక్ఫ్ బోర్డు ద్వారా ఈ చెల్లింపులన్నీ కూడా చేస్తానే ఉండింది. అంటే వక్ఫ్ బోర్డుకు మమతా బేగం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఆ నిధులను వక్ఫ్ బోర్డు ఇమాములకు, మౌల్వీలకు జీతాలుగా ఇస్తాదన్నమాట. అంటే ఇట్ట కాకుండా ఇట్లా, అర్థమైందా? పశ్చిమ బెంగాల్లో ఈ ముస్లింల మూలంగా ప్రభుత్వానికి పెద్దగా ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళ ద్వారా పెద్దగా వచ్చేటటువంటి ఆదాయం కూడా ఏమి ఉండదు. ఇక్కడ సంపాదించేదంతా కూడా హిందువులే. హిందువులు కష్టపడి చెమటోడ్చి సంపాదించేటువంటి సొమ్మును ట్యాక్సుల రూపంలో కడతా ఉంటే ఈ మమతా బేగం మాత్రం హిందువులు కట్టినటువంటి పన్నులతో ఈ ఉచిత పథకాలను తయారు చేసి వాటిల్ని ముస్లింల కొరకు మాత్రమే అమలు చేస్తానది. ఆ విధంగా 2012 నుంచి ఇమాములకు, మౌల్వీలకు ఈ మమతా బేగం జీతాలు ఇస్తానే వచ్చింది. అయితే ఎన్నికలు దగ్గర పడతా ఉండడంతో ఈ మధ్యన హిందూ పురోహితులకు, అంటే మనోళ్ళు ఉంటారు కదా పూజారుల, వాళ్ళకు కూడా 1,500 రూపాయల జీతం ఇవ్వడం మొదలుపెట్టింది. చూడండి. అయితే పశ్చిమ బెంగాల్లో చాలా మంది పురోహితులు ఈ దిక్కుమాలిన 1,500 జీతాన్ని తీసుకో
తీసుకోవాలా, దాన్ని అయితే వ్యతిరేకించాను. సరే, మొన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి మమతా బేగం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అసలు రాజీనామా చేయాల్సి వచ్చేది కాదు, ఆవిడ చెప్పింది కదా, నేను ఓడిపోలేదు, వాంటెడ్గా ఇదంతా కూడా మాగుబడి ఓట్లను బీజేపీ వాళ్ళంతా కూడా తీసేశారు కాబట్టి ఇదంతా జరిగింది, కానీ నేనైతే ఓడిపోలేను, నేను అసలు ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా కూడా చేయనని చెప్పింది కదా ఆవిడ. తెలుసు కదా మీకు అదనమాట పరిస్థితి. కానీ ఏంటంటే సచ్చినట్టు చేయాల్సి వచ్చింది. ఇకపోతే మన సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సువేందు అధికారి గారు బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ఒక సెన్సేషనల్ డెసిషన్, మామూలుగా అయితే కాదు, ప్రతిరోజు ఒక సంచలనమే, ఏదో పని అయితే చేస్తానే ఉన్నారు. కనీసం ఒక్క రోజు కూడా ఖాళీగా లేరు. ఈయన అనేక సంస్కరణలన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమాములకు మౌల్వీలకు ఇచ్చేటటువంటి పనికి మాలిన వేతనాలను ఒక్కసారిగా రద్దు చేసేసి పారేశారు. అంటే ఇక వచ్చే నెల నుంచి ఈ ఇమాములకు మౌల్వీలకు జీతాలు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపేశాడు. ఆ డబ్బును ఈ ఇమాములకు మౌల్వీలకు బదులుగా చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి అమ్మాయిలకు స్కాలర్షిప్లుగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎంత మంచి ఆలోచన చూడండి. అంతేకాకుండా ముస్లింల సంక్షేమం కోసం మమతా బేగం కేటాయించేటువంటి 6,000 కోట్ల రూపాయల అదనపు నిధులను కూడా సువేందు అధికారి గారు రద్దు చేయడం విశేషం అన్నమాట. ఏ ఒక్క మతానికి కూడా ప్రత్యేక సదుపాయాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మత ఆధారిత గౌరవ వేతనాలను ప్రభుత్వం అయితే రద్దు చేసేసింది. అది విషయం. ఎట్లా న్యూస్ కొట్టండి అస్వామి, వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఉద్దేశం ఏందో కామెంట్ పెట్టండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాయనా. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.